కాళేశ్వరం గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా తక్కువేమో కదా. కాళేశ్వరం గురించి ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బురద జల్లిందనే ముచ్చట కూడా మనకు తెలుసు. ఎవరి నోట్ల నుంచి అయినా కూడా కాళేశ్వరం వేస్ట్ అంట కదా, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు పోసిరట కదా, కాళేశ్వరం కూలిపోయిందట కదా, అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం కదా అనే ముచ్చటనే కదా మనం విన్నది. అందుకే కాళేశ్వరం మీద కమిషన్ వేసినాము. ఇక కాళేశ్వరం నిత్యం వార్తల్లోనే ఉంటుంది, ఎప్పుడు కూడా నెగిటివ్ వార్తల్లో ఉంటుంది. సో నేను చూపిస్తున్న వార్త అయితే ఇప్పుడు నమస్తే తెలంగాణలో వార్త కాదు. సో సాక్షి పేపర్లో యాదాద్రి యాదాద్రి డిస్టిక్ పేపర్లో వచ్చిన ఒక వార్తను చూస్తుంటే నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటంటే సో సమ్మర్ వచ్చింది కదా, సాగునీళ్ళ కష్టమవుతుందని సో యాదాద్రి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చొరవ తీసుకొని నీళ్లు కాళేశ్వరం జలాలని నింపిండు. ఒకసారి చూద్దాం ఆ వార్తని. కాళేశ్వరం జలాలు నిండిన చెరువులు ఎక్కడివి మరి? కాళేశ్వరం జలాలు ఎక్కడివి? ఒకవైపు ఏమో వాళ్ళ ముఖ్యమంత్రి ఏమో అసలు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్నాడు, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు పోసిరంటాడు, కాళేశ్వరం కూలిపోయింది అంటారు, కాళేశ్వరంగా దేనికి పనికిరాదు అంటున్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో కాళేశ్వరం జలాలు నిండిన చెరువులు, ఎండిన పంటలకు జీవం పోసిన గోదావరి జలాలు ఇంతవరకు మంచిగుంది. అది మరి కాళేశ్వరమే లేదని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చొరవతో తీరిన తాగునీటి కష్టాలు ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. ఇగో ఇక్కడ చూడండి, ఈ ఫోటోలలో కూడా ఈ నీటి జలకళ చూడండి. మండే వేసవిలోను తుర్కపల్లి మండలంలోని చెరువులు జలకలను సంతరించుకున్నాయి. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో మొన్నటి వరకు ఎండిపోయి దర్శనమిచ్చిన చెరువులు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా విడుదలైన గోదావరి జలాలతో నిండుకుండల్లా మారాయి. దీంతో తాగునీటి కష్టాలు తీరి అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురించినాయి. ఇప్పుడు ఇవి కాళేశ్వరం జలాలే కదా, కాళేశ్వరం జలాలని విడుదల చేయడం ద్వారా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా విడుదలైన గోదావరి జలాలతో నిండు కుండల ద్వారా మారినాయి కదా. ఇప్పుడు ఏవి అక్కడ ఉన్నవి ఇప్పుడు కష్టాలు తీరి అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురించినాయి. దీని చొరవ ఎవరు చూపించారు? బీర్ల ఐలయ్య చొరవ చూపించిన అనేది వార్త. ఇప్పుడు మరి బీర్ల ఐలయ్యనే మరి వాళ్ళ ఎమ్మెల్యేనే కదా, మరి ఇప్పటికైనా నిజమైతే బయటపడిందా? ఎంత దాన్ని దాచిపెట్టి మనం ఎంతసేపు దాని మీద అబద్ధాలు ఆడిద్దామని చెప్పేసి అదే పనిగా పనిగట్టుకొని జరుగుతున్న మీడియా దాడిని చూసినాం కదా, వ్యతిరేకులు దాని మీద ఏ రకంగా మాటల దాడి చేసిరో చూసినాం కదా. ఇక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక చొరవ. వర్షాభావం కారణంగా మండలంలోని చాలా చెరువులు ఎండిపోయి పంటలకు నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు తాగునీటి సమస్య కూడా తీవ్ర రూపం దాల్చింది. రైతుల ఆవేదనను గమనించిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గత నెలలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి నియోజకవర్గంలోని చెరువులకు తాగునీటి అవసరాల నిమిత్తం తక్షణమే నీళ్లు విడుదల చేయాలని ఆదేశించారు. మరి నీళ్ళే లేకపోతే ఆయన ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి తక్షణమే నీళ్లు విడుదల చేయాలని ఏ రకంగా చొరవ తీసుకొని ఆదేశించారో మరి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి, లేకపోతే వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి, లేదంటే వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాధానం చెప్పాలా. కొండపోచమ్మ సాగర్ నుంచి ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా బాగా వినండి ఒకసారి, మళ్ళీ చెప్తున్నాను, జర చెవులలో ఎవరైనా సీసం పోసుకొని ఉంటే కళ్ళకి ఏమైనా పెట్టుకుంటే కొంచెం దులుపుకొని ఒకసారి ఈ చెవులు రిక్కరించి కళ్ళు కూడా ఇట్లా చూస్తే కోస్తా ఆ వార్త అంటే బాగా తలకెక్కిన వాళ్ళు ఉంటారు కదా, నెగిటివిటీ తలకెక్కుకొని ఇప్పటికీ ఈ విషం చిమ్ముతున్న వాళ్ళకి ఒకసారి చదువుకోండి మీరు కూడా. లేకపోతే ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా కొండపోచమ్మ సాగర్కి గోదావరి జలాలను విడుదల చేశారు. అక్కడి నుంచి కాలువల ద్వారా తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాల చెరువులను నింపారు. దీంతో గోపాలపురం గ్రామంలోని కొండపోచమ్మ చెరువు
పొట్టోనికుంట, నాగయ్యపల్లి చెరువు, వాసాలమరి గ్రామంలోని కొత్తకుంట చెరువు, వంతకుంట చెరువు, మైసమ్మకుంట, తోక చెరువు, మాదాపూర్ గ్రామంలోని జగ్గయ్య చెరువు, కొత్త చెరువు, చిన్న లక్ష్మాపురంలోని దాపల్ చెరువు, తుర్కపల్లిలోని బహదూర్ మిరియా చెరువు, వెంకటాపురంలోని సూదిలేని చెరువు, మల్కాపూర్లోని తోక చెరువు, మల్కలపల్లిలోని చౌదరి చెరువు, ధర్మారంలోని గోవింద్ చెరువు, పల్లెపహాడ్లోని సోమయ్య చెరువుల నుండి జలకలను సంతరించుకున్నాయి. చెరువులు నిండడంతో రైతులు సాగునీటి సమస్య తీరింది. దీనికి తోడు పశువుల దాహార్తి తీర్చడానికి గ్రామాల తాగునీటి అవసరాల కోసం ఈ నీరు ఎంతో ఉపయోగపడుతుందని మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అంతేగా సంతోషం వ్యక్తం చేసిన వల్ల ఎవరామె దొమ్మాట అనురాధబాబు సర్పంచ్ ఆమె వాసాలమర్రి ఆమె ఒపీనియన్ చెప్పింది. రైతులకు నీటి సమస్య తలెత్తకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేయడంతో మా గ్రామ చెరువులన్నీ నిండాయి. ఎండిపోతున్న దశలో ఉన్న పంటలు బతికిపోయాయి. వ్యవసాయం సాఫీగా సాగుతుంది. రైతులకు ఇంతటి పెద్ద ఊరట కలిగించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంకా అలాగే ఈ వాసాలమరి గ్రామస్తుడు పలుగుల లింగయ్య మాట్లాడిన మాటలు కూడా చూద్దాం. చెరువులు నిండిపోవడంతో మా గ్రామంలో రైతులకు పెద్ద ఊరట లభించింది. పంటలకు సాగునీరు అందడంతో పాటు పశువులకు కూడా నీటి ఇబ్బంది లేదు. ఈ నీరు గ్రామాల తాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. కాళేశ్వరం నీళ్లతో మా మండల రైతుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయని చెప్పేసి ఆయన వాసాలమరి గ్రామస్తులు కూడా చెప్పిండ్రు. కాళేశ్వరమే లేకుంటే, కాళేశ్వరం నీళ్ళే లేకుంటే ఇవాళ ఇన్ని చెరువులు వాళ్ళన్నీ చూసినాం కదా, ఎక్కడెక్కడ ఏమేమి చెరువులు ఉన్నాయని చెప్పేసి అన్నీ కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు బీర్ల ఐలయ్య చేసిండు అంటున్నారు. మరి కాళేశ్వరమే లేదు, కాళేశ్వరమే కూలిపోయింది, కాళేశ్వరం ద్వారా చుక్క నీరు లేదని చెప్తున్న వాళ్ళు కదా, సిగ్గు లేకుండా చెప్తారు కదా. మరి అట్లాంటి వాళ్ళు వీళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఈ నీళ్ళని బీర్ల ఐలయ్య తన క్రెడిట్లోకి వేసుకుంటున్నారు కదా. అసలు మరి మీకు గోదావరి నీళ్ళే లేనప్పుడు, గోదావరి నీళ్ళు వడిసిపట్టే అవకాశమే లేనప్పుడు మీరు చెప్తున్న మాటలు. కానీ వాస్తవం ఇది. ఒక్కసారి కనీసంగా కళ్ళ ముందు కనపడుతుంది కదా, కొంచెము మీ అకౌంట్లో వేసుకుంటప్పుడు ఇప్పటికైనా కొంచెం ఆ నిజాన్ని ఒప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని కొంచెమో కొంత రేపు డిపాజిట్లన్నా వస్తాయి. లేకపోతే ఇంతకంటే ఘోరమైన పరిస్థితులు మీరు చూస్తారు. ప్రతిదీ అబద్ధం ఆడుకుంటూ, ప్రతి దాని మీద ఇలా విషం చిమ్ముకుంటూ పోతే గత ప్రభుత్వం అనేసి మొత్తము ఏదో చేసేసిందని చెప్పుకుంటూ అప్పటివన్నీ అనుభవిస్తారు ప్రతిఫలాలు. అప్పటి వాటన్నిటి మీద మీరు పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మనం మాత్రం ఎప్పటికప్పుడు దుమ్మెత్తిపోయాలి. ఇదే వాళ్ళ పాలసింగ్. అంతకు మించి ఏం కనబడుతుంది? నిజాన్ని ఒప్పుకునే పరిస్థితి ఒక సోకాల్డ్ సోషల్ మీడియా కొంతమందికి లేదు, నేను అందరినీ అనట్లేదు. పొద్దున్న లేస్తే ఇక ఈ ప్రభుత్వం మీద మాత్రం వాళ్ళకు నిజాలు చెప్పే దమ్ము ఉండదు, ధైర్యం ఉండదు. కానీ గత ప్రభుత్వం మీద మాత్రం ఇంకా కోడిగుడ్డు మీద ఈకలు పీకాలనే తప్ప జరిగిన మంచిని చెప్పే నోరైతే రాదు. వాళ్ళకు నోర్లు పడిపోయినాయి ఈ విషయంలో అని చెప్పాలా.